ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మేడం, మనం మొన్న ఒక వీడియో చేసాం. ఈ ప్లేన్ క్రాష్ లో కొన్ని ఫ్యామిలీస్ చనిపోయారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ అనుకున్నాం కదా. సో కొంతమంది గురించి మాట్లాడుకుంటే ఇటువంటి సంబంధం లేని వాళ్ళు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం అనమాట. నేను ముగ్గురిని తీసుకుని వచ్చాను. ఇందులో ఒకటేంటో భార్య భర్తకి కాల్ చేసి చెప్పడము ఏదో అయిపోతుంది అనేసి. ఇంకొకటి ఏంటంటే ఆటో డ్రైవర్ కూతురు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం కూతురుని పంపించాడు. అదే ఫస్ట్ ఫ్లైట్, అదే లాస్ట్ ఫ్లైట్ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి పక్కన బీజే మెడికల్ కాలేజ్ పక్కన ఒక టీ స్టాల్ పెట్టుకున్న మహిళ కొడుకు బాక్స్ ఇవ్వడం కోసం వచ్చాడు. ఆ అబ్బాయి కూడా దహనం అవ్వడం జరిగింది. ఒక్కసారి వాళ్ళ ముగ్గురిని గుర్తు చేసుకుందాం మేడం. ఒక్కొక్కటి వింటుంటే అసలు హృదయ విదారకంగా ఉంది. అసలు మనసు స్పర్శని కోల్పోయింది అనమాట. స్పందనలు కూడా రావట్లేదు, అంత బాధ కలుగుతుంది. నిజంగా చెప్పుకోవడానికి ఈజీగా మనం చెప్తున్నాం, కానీ రియల్గా వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళ జీవితంలో కోలుకోలేని సంఘటనలు ఇవన్నీ కూడా. ఆ బాధని ఎవ్వరూ తీర్చలేరు. ఆ భగవంతుడు మరి ఎలా వాళ్ళని ఓదారుస్తాడనేది చూడాలి. అయితే ఆ అమ్మాయి చదువు హైయర్ స్టడీస్ కోసం ఆటో డ్రైవర్ కూతురు, ఆటో డ్రైవర్ పాపం అందరికీ కూడా ఎదగాలని ఉంటుంది కదా. మనం ఈ స్థాయిలో ఉంటే మన పిల్లల్ని ఇంకొంచెం పై స్థాయిలో ఉంచాలనేది కరెక్టే. అది మన స్థాయి కంటే ఒక మెట్టు పైన మన పిల్లల్ని ఉంచాలని అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. ఇప్పుడు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళే పిల్లల్ని పంపాలా, మేము పంపిస్తాము అన్న ఆశలతోటి వాళ్ళు ఉండి పాపం పిల్లలని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ అమ్మాయి కూడా అసలు బాగా చదువుకునే అమ్మాయి, మంచి ర్యాంక్స్ వస్తాయంట. ముగ్గురు ఆడపిల్లలు అనుకుంటా వాళ్ళు. ఈ అమ్మాయి ఒక అమ్మాయి మరి బాగా చదువుతుంది కదా, చదివిద్దామని చెప్పి లోన్ కూడా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసి ఫ్లైట్ ఎక్కిస్తే ఇలా జరిగింది. ఇంజనీరింగ్ టెక్నాలజీలో మాస్టర్స్ చేయడానికి బ్రిటన్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అమరాజ ఎంత గ్రేట్ కదా అది. ఇక్కడ ఒక ఆడపిల్ల, ఇక్కడ ఒక నార్మల్ లైఫ్, వాళ్ళకి ఇలాంటివి ఎప్పుడు కూడా చూసి ఉండరు. ఎలా ఉంటుందని ఊహకు కూడా అందని విషయాల్లోకి తను వెళ్తున్నాను అని అంటే ఎంత ఎగ్జైటింగ్గా, ఎంత నర్వస్గా, ఎంత హ్యాపీగా, అన్ని రకరకాల భావాలతో ఉంటుంది ఆ సిచ్యువేషన్లో అమ్మాయి మనసుతో. పాపం ఎంతో ఒక పక్కన వెళ్తున్నామని ఆనందము. మరి నిజంగా మీరు అన్నట్టు అదే ఫస్ట్ లాస్ట్ అయింది. ఇంకా ఫ్లైట్ బయలుదేరింది అంతే. అంటే బహుశా నేను ఎగిరాను అన్న ఫీలింగ్లోనే ఆ అమ్మాయి ఆత్మ ఉంటుంది ఇప్పటికి కూడా. నేను బ్రిటన్ వెళ్ళాను, నేను చదువుకుంటున్నాను, అమ్మా నాన్నకి డబ్బు పంపిస్తున్నాను, వాళ్ళ కష్టాలు తీరుస్తున్నాను అన్న భ్రమలోనే ఆత్మ ఉండొచ్చు. కోరికలు తీరకుండానే ఇదైతే అంటారు కదా. పాపం ఈ అమ్మాయి నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు తండ్రికి ఏమో అప్పులయ్యాయి, తర్వాత ఒక పిల్లని కోల్పోయామే అని ఎంత బాధ ఉంటుంది కదా వాళ్ళకి. ఎంతో ఈ అమ్మాయి బాగా చదువుకునే అమ్మాయి అయినప్పుడు ఇంకా బాగా చదువుకుని ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళాలని ఎన్నో కలలు కంటారు. నిజంగా ఆ ఊపుతో వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చదువు కోసమే బాగా చదవాలి, ఇంకా ఒక ప్లేస్లో మనం ఉండాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ. వెళ్దాం, చదువుదాం, మంచిగా సంపాదించుకుందాం, మంచిగా సెటిల్ అవుదాం, అంతవరకే ఉంటుంది. కానీ చదువు పరంగా ఇంకా బాగా చదవాలి అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. చదువు మీదే ధ్యాస పెట్టి మరి ఈ అమ్మాయి కళలు ఇలా కోల్పోయాయి. భగవంతుడు మరి ఎందుకు ఇలా చేశాడు అనే సమాధానం దొరకట్లేదు. చాలా ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు కదా. పోనీ వెళితే బ్రిటన్ వెళ్ళిపోయి చదువుకుంటుంటే అక్కడ ఏమన్నా అవుతుంటే అది వేరే విషయం. అది ఇంకా నువ్వు ఇక్కడ కాలు ఇక్కడే ఉంది, నీ కాలు ఇంకా ముందుకు వెళ్ళనే లేదు, ఇలా అయిపోయిందంటే వాళ్ళు వర్ణనాతీతం అనమాట వాళ్ళ బాధ. అసలు ఎందుకు మేము ఒప్పుకున్నాము అని తల కొట్టుకుని ఉంటారు వాళ్ళు. మరి ఇంకా అలా చూసుకుంటే ఇంకొక ఆవిడ యాస్మిన్ అనే ఆవిడ భర్తకి ఫోన్ టేక్ ఆఫ్ అయ్యే సమయం వరకు ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ చెప్తూ ఉంటారు, మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టండి ఫోన్స్, బెల్ట్ వేసుకోండి అని. అయినా కూడా ఆఖరి నిమిషం వరకు వాళ్ళతో మాట్లాడాలి అందరూ అనుకుంటూనే ఉంటారు. వీడియో కాల్ కూడా చేస్తుంటారు, ఎగురుతుంది విమానం అని కూడా చూపిస్తారు. అంత ఆనందం, అంత ఇదిగా ఉంటుంది అనమాట. ఈవిడ కూడా అట్లానే ఫోన్ చేసి వాళ్ళ హస్బెండ్కి నాకు ఎందుకో అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా చెప్పుకోవచ్చు. మరి ఆయనకి ఫోన్ చేసి నాకు ఇక్కడ అట్మాస్ఫియర్ నచ్చట్లేదు, ఇదేదో ప్రమాదం జరుగుతున్నట్టుంది అని ఆవిడ భావాలేవో ఆవిడ పంచుకున్నారు. అంటే సిక్స్త్ సెన్స్ ఆవిడకి చెప్పింది,
ఇదేదో అవ్వబోతుంది. ఇప్పుడు కొంతమంది జ్యోతిష్యులు ముందుకు వచ్చి చెప్తున్నారు, నేను అప్పుడే చెప్పాను ఇలా అవుతుందని, కమింగ్ డేస్లో ఇంకొక నెల రోజుల్లోనో ఎన్ని రోజుల్లోనో ఇంకొక క్రాష్ జరిగే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. అంటే భయభ్రాంతులను చేస్తుంది అనమాట ఇలాంటి న్యూస్. అంటే ఆయన డ్రాప్ చేసి ఆవిడని రిటర్న్ లో వెళ్తుంటేనే కాల్ వచ్చిందంట మేడం. ఆయన చెప్తున్నాడు, ఒక ఛానల్లో షేర్ చేసుకున్నాడు ఆర్టికల్లో, నేను రిటర్న్ వెళ్తున్నా నాకు కాల్ వచ్చింది, ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. నిన్న కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఇలా ఏదైనా మనసు చెప్పినప్పుడు దాన్ని డ్రాప్ అవ్వండి, చాలా మంచిది. ఎందుకంటే నిజంగా అది వెంటనే కాకపోయినా ఒక రోజో 2 రోజులో 3 రోజుల తర్వాత అయినా సరే ఏదో ఒకటి నెగటివ్ జరిగిందని మనకి రానే వస్తుంది న్యూస్. సో మనం అది మానుకోవడం అనేది మంచిది. పాపం ఆవిడకి అలా అనిపించినప్పుడు దిగొచ్చేసినా బాగుండేది. కానీ ఆవిడ ఎవరైనా ఆలోచించేది ఏంటి, ఇది ఇంటర్నేషనల్ ట్రావెలింగ్, వెళ్ళాలి, తర్వాత ఇంత ఖర్చు పెట్టి టికెట్ తీసుకున్నాము, అమ్మో దిగిపోతే ఎలాగా కదా, 2 నష్టాలు కదా, లాంగ్ జర్నీ వెళ్ళాల్సిన అవసరం ఉంది, రెండోది ఇంత ఖర్చు పెట్టి టికెట్ తీసుకుంటాం, రాను పోను కూడా తీసుకోవాలి, ఒకవేళ విజిటర్స్ వీసా మీద వెళ్తే కనుక అంత డబ్బు వేస్ట్ అవుతుంది అన్న ఒక ఆశతోటే పాపం వాళ్ళు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. లేకపోతే ఏదో మామూలు బస్సో ట్రైన్ అయితే దిగో వచ్చేస్తారేమో ఒకవేళ. ఇది కాబట్టి చాలా మందికి అనిపించిందని చెప్తున్నారు, మాకు ఈ ప్రయాణం అంత శుభసూచకంగా లేదని చాలా మంది చెప్పారు మనకి. చెప్పినప్పుడు ఎవరో ఏం చేయలేని పరిస్థితి, ముందుకే వెళ్ళాలని అనుకుంటారు అందరు. కాబట్టి అందరూ కూడా పాపం బలైపోయారు. అనవసరంగా టీ షాప్ అమ్మాయి ప్యాసింజర్స్ అంతా ఒకటైతే చెయ్యని నేరానికి ఎంతమంది బలయ్యారు ఆ మెడి కోసం తీసుకుంటే కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి టీ అమ్ముకునే అమ్మాయి కాలేజ్ బయటే టీ స్టాల్ అంటే ఆవిడన్నా పోయిందంటే కాదు, ఆవిడ బాక్స్ ఇవ్వడానికి వచ్చిన కొడుకు పోయాడు. అంటే ఆ శకలాలు విసిరివేయబడటం వల్ల తగలడము, ఆ మంటలకి ఏదో సంథింగ్ జరుగుతుంది, వచ్చి పడిందంట మేడం. అది చాలా ఫోర్స్ గా వచ్చి పడతాయి కదా, అంత ఫోర్స్ గా వచ్చి పడినప్పుడు గుచ్చుకుపోతాయమ్మా. అది ఎక్కడ గుచ్చుకుందో, ఆ బరువు మీద వచ్చి ఈ అబ్బాయిని పడగొట్టిందా, ఆ వేడికి ఈ అబ్బాయి కాలిపోయాడా, ఏదో జరుగుతుంది అక్కడ. ఇంకొకటి కూడా మనం విన్నాం, మెడికల్ కాలేజ్ మీద పడింది కదా, ఒక తండ్రి చెప్తున్నాడు వాళ్ళ పాప కూడా ఇంజ్యూర్ అయింది అంట. కాకపోతే వాళ్ళందరినీ అక్కడి నుంచి వెకేట్ చేయమంటున్నారు, మొత్తం ఆ కాలేజ్ అంతా ఖాళీ చేయాలంటే అతను ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాడు, నాకు టైం ఇవ్వండి, మా పాప ఐసీయూలో ఉంది అని ఏడుస్తూ అడుగుతున్నాడు. చాలా బాధగా ఉంది ఆ వీడియో వింటే. కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. ఇమీడియట్లీ వెకేట్ చేసేయండి అని చెప్పి అందరినీ ఖాళీ చేపిస్తున్నారు, స్టూడెంట్స్ నే కానీ ప్రొఫెసర్స్ నే కానీ అందరినీ కూడా. అంటే మేడం ఈ ఇన్సిడెంట్ ఓవరాల్ గా చూసుకుంటే సంబంధం ఉన్న వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు, ఫ్లైట్ లో జర్నీ చేసే వాళ్ళు, అసలు మెడికోస్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, సంబంధం లేని వాళ్ళు చనిపోవడం అనేది అతి దారుణం. ఇందులో శాపగ్రస్తులు అన్నమాట. అది అంటాం కదా, ఏనాడు చేసుకున్న పాపమో కర్మో అంటారు, ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే నాకేం సంబంధం రా బాబు, నాకేం బాధ్యత ఉంది, నేనెక్కడున్నాను నువ్వెక్కడున్నావు అనే పరిస్థితే కదా వాళ్ళది. ఆ తల్లి కూడా 50% ఆవిడ కూడా ఇప్పుడు సీరియస్ గానే ఉందంట. ఆవిడ ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం ఆ బిడ్డలు వస్తారండి, రారు కదా. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా ఓకే, మాకు అది ఆదుకుంటుంది, లైఫ్ బాగానే ఉంది, మా బిడ్డ రాదు కదా. విక్టిమ్స్ అంటున్నారు మేడం, ఎవరైతే హోల్డర్స్ ఉంటారో ఇస్తున్నారు మాకు ఎక్స్గ్రీషియా, ఇట్స్ ఓకే, టాటా వాళ్ళు కూడా ఇస్తున్నారు, కాకపోతే మాకు మనిషి రాడు కదా, మీరు డబ్బు ఇస్తే మాత్రం నా భర్త వస్తాడా, నా కొడుకు వస్తాడా, నా తల్లి వస్తుందా, నా భార్య వస్తుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అందరూ. పెద్ద వయసులో ఆదుకోవాల్సిన పిల్లలు లేనప్పుడు డబ్బు ఎంతవరకు ఆదుకుంటుందంటే, మన కాళ్ళు చేతులు ఆడినంత వరకు డబ్బు మనకి ఉపయోగపడుతుంది, డబ్బు మన ఆదుకుంటుంది. కాలు చేయి ఆడని పరిస్థితుల్లో ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఒక మనిషి కావాలండి, ఒక మనిషి కంపల్సరీగా కావాలి. వాళ్ళని వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళకి ఎంత వెల్తీ, ఎంత బాధ. గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుంది? ఇలాంటి ఫ్లైట్స్ని అసలు నడపకూడదండి. ఎయిర్ ఇండియా అసలు చాలా కాలం నుంచి ఇదే పరిస్థితిగా ఉంది. అవి రిపేర్ చేయించినా కూడా ఓల్డ్ ఈజ్ ఓల్డ్ అండి. థ్యాంక్ యూ.